హాయ్ అండి. ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు రెడీమేడ్గా దొరికే బ్లౌజెస్కి అలాగే కస్టమైజేషన్ చేసే బ్లౌజులకి డిఫరెంట్ చూపిస్తాను చూడండి. ఇవి వచ్చేసి కస్టమైజేషన్ చేసిన బ్లౌజెస్ అండి. ఫినిషింగ్ చూడండి, దగ్గర నుంచి చాలా థిక్గా ఉంటుంది స్టిచెస్ అనేది. మీరు అనుకోవచ్చు డిజైన్ బట్టే కదా వచ్చేది అని అనేసి. లేదండి, డిజైన్ బట్టి అని కాదు, డిజైన్ ఒక్కొక్కసారి మనకి పల్చగా వస్తే కొంచెం థిక్గా రావడం కోసం మేము డబల్ టైం అనేది వేస్తామండి. చూడండి, అలాగే ఈ బ్లౌజ్ కూడా చూడండి ఒకసారి. ఫినిషింగ్ నీట్గా ఉంటుంది చూడండి, ఎక్కడ కూడా మీకు పల్చగా అనేది ఉండదన్నమాట. స్టిచెస్ చాలా థిక్గా అయితే ఉంటుంది. అలాగే ఇప్పుడు మీకు రెడీమేడ్ బ్లౌజ్ పీస్ చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి రెడీమేడ్ బ్లౌజ్ అండి. ఫినిషింగ్ చూడండి ఒకసారి, మీకే అర్థమవుతుంది. దగ్గరగా చూపిస్తున్నాను. నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడట్లేదండి. ఇలాంటి బ్లౌజెస్ తీసుకొచ్చి మమ్మల్ని కూడా ఇదే రేట్కి వేయమని చెప్పేసి అడుగుతున్నారు. క్లాత్ కూడా అంత క్వాలిటీ ఏం లేదండి. అలాగే మెజర్మెంట్ కూడా మనకి ఇక్కడ వెడల్పు అనేది 3 ఇంచెస్ వరకు ఎక్కువ వచ్చేస్తుంది కస్టమర్కి. అది కూడా కస్టమర్స్ గమనించుకొని తీసుకునేటప్పుడు. చూడండి ఎలా ఉంది అని అనేది స్టిచెస్ మీకు పక్కన పెట్టి చూపిస్తున్నాను చూడండి. వేరియేషన్ మీకే అర్థమవుతుంది, డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది చూడండి ఒకసారి. కస్టమైజేషన్ చేసిన బ్లౌజ్ బాగుందా లేదు అంటే రెడీమేడ్గా కొన్న బ్లౌజ్ బాగుంది అనేది మీరే చూడండి. ఈ వర్క్ వచ్చేసి నేను 600కి వేసానండి. ఇది వచ్చేసి నాకు తెలిసి 200, 250, 300లోనే కొనుంటారు. పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. స్టిచ్చింగ్ ఛార్జెస్ మనకి ఎలాగో అవుతాయి, దాన్ని బట్టి చూసి తీసుకోండి. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ రేట్కి వేయండి అని మాత్రం దయచేసి అడగనండి. ఎందుకంటే వాళ్ళ ఫినిషింగ్స్ వేరుంటాయి, మా ఫినిషింగ్స్ వేరుంటాయి. ఓకేనా? మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.